श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। బాబాకు దసరా యందే ప్రీతి ఎందుకు అంటే సంవత్సరంలోని 3.5 రోజుల ముహూర్తాలలో దసరాను ప్రయాణ కార్యాలలో విశేష శుభ సమయంగా భావించటం అందరికీ విశదమే. అయినా ఇది సమంజసం కాదు. రాకపోకలనేవి లేని వారికి మరణం ఎక్కడుంటుంది? అట్టి వారికి శుభముహూర్తం ఎందుకు? ధర్మాధర్మ బంధనాలు లేని వారికి, సకల బంధనాలు విడిపోయిన వారికి ప్రాణం పోవటం అనేదే లేని వారికి నిర్యాణం ఎక్కడిది? బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అన్నట్లు బ్రహ్మ వంటి బాబాకు రావటం పోవటం లేని సాయి మహారాజుకు మరణమెలా సంభవం? అసలు పయనమనేదే లేని వారికి ఉత్తరాయణమైతే ఏమి, దక్షిణాయనమైతే ఏమి? దీపపు జ్యోతి దీపంలోనే మిళితమయ్యేలా వారు ప్రాణాలను పరబ్రహ్మలో విలీనం చేశారు. పంచభూతాల నుండి అప్పుగా తెచ్చుకున్న ఈ శరీరంతో తమ పనిని సాధించుకున్న తరువాత ఎవరివి వారికి తిరిగి ఇచ్చేయాలి. బాబా భవిష్యత్తులో జరగవలసిన దానిని ముందుగానే సూచించారు. ఆ అమూల్యమైన సమయం గడిచిపోయింది. వారి కీర్తి శాశ్వతంగా నిలిచిపోయింది. బాబాకు జ్వరం రావటం నెపం. వారు లౌకిక రీతిని అనుకరిస్తూ ఒకప్పుడు మూలుగుతూనో లేదా బాధపడుతూ పైకి కనిపించినా లోపల వారు ఎప్పుడూ సావధానంగా ఉండేవారు. ఆ రోజు ఉదయం సుమారు 9-10 గంటలప్పుడు నిర్వాణ సమయం సమీపించగా బాబా తమంతట తాము లేచి నిశ్చలంగా కూర్చున్నారు. ఆ స్థితిలో వారిని చూచి భయంకరమైన అశుభ సమయం దాటిపోయిందని అందరికీ అనిపించి ఆశా సముద్రం ఉప్పొంగింది. అందరూ అలా కూర్చుని దుఃఖిస్తుండగా బాబాకు అంతిమ సమయం సమీపించింది. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వినండి. ప్రాణం వదలటానికి కాస్త ముందుగా బాబాకు ఏమి తోచిందో తెలియదు గాని వారు తమ చేతిని కఫిని జోబీలో పెట్టుకున్నారు. అది దాన ధర్మాలు చేయవలసిన సమయమని తలచి కాబోలు. లక్ష్మీబాయి అనే సుగుణవతి పేరుకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఎల్లప్పుడూ సాయి చరణాలలో ప్రీతి కలిగి ఉండే ఆ స్త్రీ అప్పుడు సాయి సన్నిధిలో ఉంది. తక్షణం తమ దేహావసానమని తెలుసుకొని బాబా జాగరూకతతో ఆమెకు ఆ అవసాన సమయంలో ద్రవ్యదానం చేశారు. ఈ లక్ష్మీబాయి షిండేయే మసీదులో బాబా వద్ద నియమ నిర్బంధనాలను పాటిస్తూ పనులను చక్కగా నిర్వహిస్తుండేది. బాబా దర్బారు ఎవరికి ఏ అడ్డు ఆటంకం లేకుండా ప్రతిరోజు అందరికీ తెరిచే ఉండటం పరిపాటి. కానీ రాత్రి మాత్రం కఠిన నియమం. సాయంకాలం బాబా విహరించి తిరిగి రాగానే భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయి మరునాడు తెల్లవారిన తరువాతే మసీదుకు వచ్చేవారు. కానీ భక్త మహల్సాపతి దాదా కేల్కరు లక్ష్మీబాయిల భక్తి కారణంగా వీరికి రాత్రివేళ యందు నిషేధముండేది కాదు. ఈ లక్ష్మియే ప్రతిరోజు ఎంతో ప్రేమగా బాబాకు భోజన వేళలో రొట్టె కూర పంపేది. ఈమె సేవను ఎంతని వర్ణించనో. ఈ రొట్టె కథను వింటే బాబా యొక్క దయార్థ హృదయం మరియు శ్వాన సూకరాలలో వారి ఆత్మైక భావం తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి సాయంకాలం బాబా తమ ఛాతీని గోడకు ఆంచి ప్రేమగా ముచ్చటిస్తుండగా అక్కడికి లక్ష్మి వచ్చింది. తాత్యాపాటిలు ఇంకా ఇతరులు కూడా బాబా వద్ద ఉన్నారు. లక్ష్మి వచ్చి బాబా పాదాలకు వందనం చేసింది. అప్పుడు బాబా ఆమెతో, లక్ష్మి నాకు ఆకలి వేస్తోంది అని చెప్పారు. ఆమె, బాబా నేను ఇప్పుడే వెళ్ళి రొట్టె తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళి వెంటనే రొట్టెను చేసి కూర పచ్చడితో సహా తీసుకుని వచ్చి ఆ అల్పాహారాన్ని బాబా ఎదుట ఉంచింది. బాబా ఆ విస్తరిని తీసి కుక్క ఎదుట ఉంచారు. వెంటనే లక్ష్మి, బాబా మీరిలా చేశారేమిటి అని ప్రశ్నించింది. నేను ఇంత త్వరగా వెళ్ళి రొట్టె కూరను తయారు చేసి తెస్తే ఇదేం విడ్డూరం బాబా? కుక్కను బాగా సంతుష్టిపరిచావు. నీకు ఆకలి వేస్తుంది కదా, మరి ఇదేం విచిత్రం? ఒక్క ముక్కైనా నోట్లో వేసుకోలేదు. అనవసరంగా నన్ను తొందర పెట్టావు. బాబా ఆమెతో, ఎందుకు వృధాగా బాధపడతావు? ఈ కుక్క కడుపు నిండితే నేను తృప్తి చెందినట్లే అని తెలుసుకో. ప్రాణులన్నింటికీ ఆకలి ఒక్కటే. ఈ కుక్కకు ప్రాణం లేదు. అది మూగజీవి అయితే నేను మాట్లాడేవాణ్ణి అంతే. ఆకలిలో భేదం ఉంటుందా?
ఆకలితో ప్రాణం విలవిలలాడుతూ వ్యాకుల పడేవారికి అన్నదానం చేస్తే దాన్ని నా నోటికి అందించినట్లే అని తెలుసుకో. ఈ నా వచనం సర్వత్రా ప్రమాణం అని చెప్పారు. ఇది వ్యావహారిక సందర్భమే అయినా అంతా పరమార్థ బోధ. సాయిబాబా యొక్క ఈ ఉపదేశ వచనం ప్రేమరసంతో పరిపక్వమైనది. వారు సులభమైన ప్రాపంచిక భాషలో చెబుతూ పరమార్థ రూపురేఖలను చిత్రీకరిస్తారు. ఎవరి దోషాలను చూడక, ఎవరిని దూషించక భక్తులను సంతోషపెడతారు. వారి ఉపదేశానుసారం అప్పటి నుండి లక్ష్మి ప్రతిరోజు రొట్టెమిక్కలను పాలలో వేసి ప్రేమపూర్వకంగా తెచ్చిపెట్టేది. బాగా కూడా అదే అలవాటు. ఆమె రొట్టెను ప్రేమతో తినేవారు. ఎప్పుడన్నా ఆలస్యమైతే బాబాకు ఆ భోజనం రుచించేది కాదు. లక్ష్మి రొట్టె రావడం ఆలస్యమైనప్పుడు భోజన సమయం దాటిపోయినా అందరి పళ్ళాలలో అన్నం వడ్డించి ఉన్న లక్ష్మి రొట్టె వచ్చే వరకు బాబా నోట్లో ముద్ద పెట్టుకునేవారు కారు. పళ్ళెంలోని అన్నం చల్లబడి నీరుగారిపోయినా అంతా ఆకలితో అలమటించిపోతూ కూర్చోవడమే గాని లక్ష్మి రొట్టె రాకుండా భోజనం చేసేవారు కాదు. తరువాత కొంతకాలం వరకు బాబా ప్రతిరోజు 3:30 గంటలప్పుడు లక్ష్మితో సేమియాని తెప్పించుకొని ఆమె వద్ద కూర్చుని సేవించేవారు. బాబా అతి పరిమితంగా సేవించి మిగిలిన దానిని బాబా ఉచ్చిష్ట ప్రసాదాన్ని ప్రీతిగా కోరుకునే రాధాకృష్ణ బాయికి లక్ష్మి ద్వారానే పంపించేవారు. సాయి యొక్క శరీర విసర్జన వృత్తాంతాన్ని చెబుతూ సంబంధం లేని ఈ రొట్టె కథకు ఎందుకు అని శ్రోతలు అనకండి. ఇది సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియచేస్తుంది. సకల చరాచర దృశ్యాలకు అతీతంగా ఉన్న పరాత్పరులైన సాయి అంతటా ఎప్పుడూ నిండి ఉన్నారు. వారికి జననం లేదు. వారు అమరులు. ఈ తత్వాన్ని తెలియజేయటమే ఈ కథ యొక్క ఉద్దేశం. లక్ష్మికి సంబంధించిన ఈ మధుర వృత్తాంతం సహజంగా గుర్తుకు వస్తే ఇది శ్రోతల కోసమే అని నేను భావిస్తాను. ఇటువంటి లక్ష్మి యొక్క సేవ బాబా ఎలా మరిచిపోగలరు? వారు ఎంత బాగా గుర్తుంచుకున్నారో ఆ విషయాన్ని శ్రద్ధగా వినండి. తమ శరీరం చిక్కి నీరసించిపోయినా, ప్రాణం కంఠం వరకు వచ్చినా బాబా తమ శరీర అవసాన సమయంలో లక్ష్మికి స్వహస్తాలతో దానం చేశారు. ఒకసారి 5, మరోసారి 4 రూపాయలను జేబులో నుండి బయటకు తీసి ఆమె చేతిలో ఉంచారు. బాబా చేసిన చివరి దానం ఇదే. ఇది నవవిధి భక్తి గుర్తుగానా, లేక ఇది దుర్గా నవరాత్రి పూజలయ్యాక సీమోల్లంఘన రోజున ఇచ్చే దక్షిణ, లేక శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పిన శిష్యుల నవలక్షణాలను బాబా గుర్తు చేశారా? ఏకాదశ స్కంధంలో 10వ అధ్యాయంలో 6వ శ్లోకం యొక్క విశేషాన్ని గమనించండి. శిష్యులు గురువుల అనుగ్రహాన్ని సంపాదించుకోవటానికి ఎలా ప్రవర్తించాలో చెప్పబడి ఉంది. పూర్వార్ధంలో 5ను ఉత్తరార్ధంలో 4 చెప్పినట్లుగా బాబా కూడా అదే క్రమంలో అదే ఉద్దేశంతో ఇచ్చినట్లు ఉంది. శిష్యుడు గౌరవ మర్యాదలను ఆశించనివాడు, గర్వం లేనివాడు, ఏ మమకారం లేని గురు సేవాపరుడు, నిశ్చలమైన మనసు కలవాడు, పరమార్థ జిజ్ఞాసపరుడుగా ఉండాలి. అసూయ, వ్యర్థ ప్రేలాపన లేకుండా ఉండాలి. ఇటువంటి లక్షణాలతో తమ గురువును సంతుష్టిపరచాలి. ఇదే సాయినాథుల ఉద్దేశం. ఈ విధంగా తెలియజేశారు. కరుణామయులైన సత్పురుషులు ఎప్పుడూ భక్తుల శ్రేయస్సును మాత్రమే ఆలోచిస్తారు. లక్ష్మి తినటానికి బాగా ఉన్న భాగ్యవంతురాలు. ఈ 9 రూపాయలు ఆమెకు ఒక లెక్క. వానిని ఆమె దిగదుడిచి పారేయగలదు. అయినా కానీ ఆమెకు ఆ దానం అపూర్వమైనది. ఆమె పరమభాగ్యం కారణంగా సాయి కృపాప్రసాదమైన ఇలాంటి నవరత్నావళిని సాయి యొక్క కరకమలం ద్వారా పొందింది. ఇలా ఎన్నెన్నో 9 రూపాయలు ఖర్చు అయి ఉంటాయి. కానీ ఈ దానం అత్యంత అపూర్వం. ఆమె జీవించి ఉన్నంత వరకు ఆమెకు సాయి స్మరణ ఉంటుంది. సాయిబాబా తమ శరీరావసానం సమీపించినప్పుడు లక్ష్మిని బాగా గుర్తుంచుకొని ఆమెకు 4 మరియు 5 రూపాయలను ఇచ్చి జీవితాంతం ఆమె వారిని స్మరించుకునేలా చేశారు. బాబా ఎంతో సావధానంతో తమ వద్ద ఉన్న వారందరినీ భోజనానికి పంపించి ఊరి వారిని ఒకరిద్దరిని మాత్రం కూర్చుండనిచ్చారు.
ప్రేమికులైన కొంతమంది బాబా భక్తులు ఆ క్లిష్ట సమయంలో బాబా వద్ద నుండి వెళ్ళకూడదని తలచి వారి వద్ద నుండి వెళ్ళమని మొండికెత్తారు. కానీ అంతిమ సమయంలో ఎవరి మోహంలోనూ పడే అపాయం లేకుండా బాబా వారినందరినీ త్వరగా తరిమివేశారు. తమ నిర్వాణ సమయం అతి దగ్గరలో రానున్నదని తెలుసుకొని బాబా బాపు సాహెబ్ బుట్టీని, కాకా సాహెబ్ దీక్షితుని వాడాకు వెళ్ళండి, భోజనం చేసి మరలా రండి అని చెప్పారు. భక్తుల దుఃఖాన్ని చూచి బాబా మనసు విచలితమైంది. అందుకే వెళ్ళండి భోంచేసి రండి అని అందరినీ ఆజ్ఞాపించారు. అహర్నిశలు వారి సమీపంలో ఉంటూ ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉండేవారు. వారి మనసు బాధపడుతున్న బాబా ఆజ్ఞానుసారం లేచారు. ఆ సమయంలో వారి సాన్నిధ్యాన్ని వదలలేరు, వారి ఆజ్ఞను ఉల్లంఘించనూ లేరు. బాబా మనసును బాధ పెట్టలేక వాడాకు భోజనానికి వెళ్ళారు. బాబా బాధ భయంకరంగా అధికమవుతూ ఉంటే ఇక ఎక్కడి భోజనం, ఎక్కడ తినటం? ప్రాణాలు బాబా వద్ద చిక్కుకుపోయినవి. ఒక్క క్షణమైనా బాబా యొక్క విస్మరణను సహించలేకపోయారు. వెళ్ళి భోజనానికి కూర్చున్నారు. ఇంతలో వెంటనే పిలుపు వచ్చింది. అర్ధకడుపుతోనే పరుగున వచ్చారు. కానీ బాబాను కలుసుకోలేకపోయారు. ఆయుర్దాయం తైలం ముగిసిపోగానే ప్రాణజ్యోతి మందగించి బాబా శరీరం బాయాజీ అప్పాకోతే ఒడిలో విశ్రమించింది. నేలపై పడిపోయి కానీ లేదా నిద్రలో కానీ కాక బాబా చక్కగా గద్దెపై కూర్చుని స్వహస్తాలతో దానం ధర్మం చేసి శరీరాన్ని విసర్జించారు. సాయి సమర్థుని మనోగతం ఎవరికీ తెలియదు. శరీరాన్ని విడిచిన తక్షణం వారు బ్రహ్మీభూతులయ్యారు. మాయ శరీరాన్ని ధరించి సత్పురుషులు సృష్టిలోకి అవతరిస్తారు. ఉద్ధరణ కార్యం ముగిసిన వెంటనే అవ్యక్తంలో కలిసిపోతారు. నటులు నానా రకాల పాత్రలను ధరించినా లోపల తమను తాము పూర్తిగా గుర్తుంచుకుంటారు. అట్లే పరిపూర్ణంగా అవతరించిన వారికి మరణం ఒక కష్టమా? లోక కళ్యాణానికి అవతరించిన వారి కార్యం పూర్తి కాగానే అవతారం సమాప్తి అయిపోయింది. తమ ఇచ్ఛానుసారం ఒక రూపాన్ని ధరించిన వారు జనన మరణాలకు కట్టుబడి ఉంటారా? పరబ్రహ్మ వైభవమున్న వారికి మరణం ఎలా సంభవం? మమకారమనే లేని వారికి జనన మరణాలు ఎలా బాధించగలవు? సాయిబాబా పనులలో నిమగ్నమైనట్లు కనిపించినా వారు ఎప్పుడూ ఏ కర్మను చేయనట్లే. వారు అహంకారరహితంగా ఎప్పుడూ కర్మలలో అకర్మనే చూసేవారు. నా భుక్తం క్షీయతే కర్మ, అనుభవించనిదే కర్మ తొలగిపోదు. ఇది స్మృతిలో చెప్పిన కర్మలోని మర్మం. కానీ బ్రహ్మను తెలుసుకున్నవారు అంతటా అన్నిటిలోనూ బ్రహ్మనే చూసేవారు. ఏ భ్రమలోనూ ఉండరు. చేసిన కర్మల పరిణామమే కర్మఫలాల సముదాయం. దీనిలోని ద్వైత భేదం అంతటా ప్రసిద్ధం. ముత్యపు చిప్పలో వెండిని చూచేలా బ్రహ్మ జ్ఞానులు కర్మను కూడా బ్రహ్మగా చూస్తారు. బాబా వంటి కరుణాళు అయిన జనని కాలుని నోట్లో ఎలా పడిపోయింది? చీకటి రాత్రి పగటి దినాన్ని మింగివేసినట్లుగానే ఈ కథ జరిగింది. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఇక్కడ సమాప్తి చేసి ప్రతి మాసంలోని నియమాన్ని పాటిస్తాను. లేకపోతే ఇంకా విస్తారమైపోతే శ్రోతలు విసుగు చెందుతారు. మిగిలిపోయిన బాబా నిర్వాణ కథను తరువాత క్రమంగా శ్రవణం చేయగలరు. హేమాడు సాయి సమర్థుని శరణుజొచ్చి వారి కృపతో కృతార్థుడయ్యాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయినాథ నిర్వాణము అను 42వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్